ఎవరి నుంచి వచ్చారండి మీరు? ఎవరండి మీరు? వెంకటాపాలెం. మీ పేరండి? నా పేరు సీన్ నాయక. ఎట్లా ఉందండి ఫీల్డ్? బాగానే ఉందండి. ఇది నవధాన్య సీడ్స్ వాళ్ళ గౌరీ అనే వెరైటీ ఇది మన శ్రీ లక్ష్మీ గణేష్ బెల్లంకొండ నుంచి ఈ ఊరికి ఇచ్చారు, పాతకొండ ఊరికి. మీరు చూడండి, మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి అసలు ఎట్లా అనిపిస్తుంది మీరు చూసి మీ సలహాలు, మీ అనుభవం. సైజు కానీ రంగు కానీ ఎంత వస్తుంది దిగుబడి? కాయ సైజు కానీ బాగానే ఉందండి. ఇది చూడు, పైకి చూడు, వీడియో పడుతుంది. కాయ సైజు బాగానే ఉంది, చిక్కటి కాపు, కాయ కూడా కొద్దిగా పొడుగు ఎక్కువ ఉంది, కాటా కూడా వస్తుంది అనుకుంటున్నాం. బాగానే ఏం లేదు, ఏది తీసినా సరే మీకు ఎక్సలెంట్ గా. ఎన్ని క్వింటాలు వస్తుందని మీ ఆలోచన? 45 ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నాం. బాగానే ఉంది. రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది రేటు. రైతులు వేసుకోవచ్చు అంటారు? వేసుకోవచ్చు. మీ సలహా అయితే మా ఊళ్ళో కూడా వేసారు, చూసి బాగుందండి. మీరు విత్తనం నెంబర్ 1 ఉంది. ఏ ఊరండి? వెంకటాపాలెం అండి. కమ్మల నాగేశ్వరరావు వెంకటాపాలెం నుంచి వచ్చారండి. వెంకటాపాలెం అండి. ఇది వచ్చేసి నవధాన్య సీడ్స్ వాళ్ళ గౌరీ అనే వెరైటీ బెల్లంకొండలో శ్రీ లక్ష్మీ గణేష్ ఏజెన్సీ దగ్గర తీసుకొచ్చారు రైతుకి. ఎట్లా ఉందండి మీకు చాలా వయసు అనుభవం ఉంది, ఈ వెరైటీ ఎట్లా ఉంది అసలు ఏమనుకుంటున్నారు? బాగుందండి, కింద నుంచి కూడా కాపు బాగుంది, కింద నుంచి కూడా కాపు బాగుంది. కాయ సైజు కానీ కాయ సైజు కూడా బాగుందండి. కాయ సైజు కూడా కింద నుంచి పై దగ్గర సేమ్ ఒకటే సైజ్ వస్తుంది, పైన తంతి కూడా పైకి వచ్చి చివరికాయ కూడా బాగానే ఉంది. మీ అనుభవం ప్రకారం ఇది రైతులు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అండి. దిగుబడి ఎంత వచ్చింది అనుకున్నారండి మీ అనుభవం ప్రకారం? ఇది టోటల్ అంటే టోటల్ చివరి దాకా 30 కాడ నుంచి పైన వచ్చింది, 30 నుంచి 40 దాకా రావచ్చు. 30 నమ్మకం అండి. 30 కాడ నుంచి ఇంకొకటి అటో ఇటో వచ్చిందండి. ఏదంటే ఇంకొక తంటి కనుక వచ్చింది అనుకో 40 కూడా వచ్చిందండి. ఆల్రెడీ వర్ణం కనిపిస్తుంది కదండి, ఈ కాపు మరి 35. ఆల్రెడీ పైన వర్ణం కూడా చూడండి, మీకు పైన తంతి కూడా వస్తుంది. ఏంటంటే బావా, దీనికి ఏంటంటే తాలుగాయ కూడా తక్కువ. ఇదిగో ఈ ఫస్ట్ పడ్డ కాయ అరకాయ ఉన్న పడదాం కానీ ఎక్కడైనా పన్నీ లేదు. ఉదయం వస్తేనే ఉదయం సాయంత్రం వస్తే నీకు వర్ణం తెలిసేది. అది నీకు ఫ్లవరింగ్ కూడా ఇంకా పైన కూడా ఉంది. మనం ఎప్పుడు చూస్తుంటాం కానీ ఎందుకంటే అర్థం అయిపోయింది. అవునవును, ఏ టైంలో చేను ఎట్లా ఉంటది అనేది చేలో మనం తిరుగుతున్నాం కాబట్టి ఏంది చేను మనకు అర్థం అయిపోయింది. పోయితే అడదా పీరండి. అయితే రైతు ఏంటంటే పాపం